నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజెస్ ని పీపీపీ విధానంలో నిర్మించి వాటిని ప్రైవేటీకరణ చేసేస్తుంది అంటూ వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కోటి సంతకాలు సేకరిస్తాం, తర్వాత మేము గవర్నర్ని కలుస్తామని చెప్తున్నారు. ఇంతకీ ఈ కార్యక్రమం ఏ విధంగా సాగింది? 17వ తేదీన గవర్నర్ని కలవబోతున్నారట. కార్యక్రమం ఏ విధంగా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మేము కోటి సంతకాలు సేకరణ చేస్తాము, ఈ పీపీపీ మోడల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము, సో 17వ తేదీన గవర్నర్ని కలుస్తామని ఇప్పుడు చెప్పారు సార్. యాక్చువల్గా అది 2-3 సార్లు వాయిదా పడింది. అసలు ఈ కార్యక్రమం ఎలా సాగిందంటారు? ఇప్పుడు వాస్తవంగా రేపు 17వ తారీఖు రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షకుడు, అంటే రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగాన్ని కాపాడే రాజ్యాంగ పరిరక్షకుడుగా గవర్నర్ గారు ఉంటారు. ఆ గవర్నర్ గారిని కలిసి తాము సేకరించిన కోటి సంతకాలని హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. ఈ సందర్భంగా మనందరి అనుమానాలు ఏంటి అంటే, ఇవాళ 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఒక అంశం గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం కోసం కోటి సంతకాలు సేకరించాలి అని అంటే ఆన్ యావరేజ్ ప్రతి నియోజకవర్గంలో 57,143తో సంతకాలు తీసుకోవాలి. అంటే అన్ని నియోజకవర్గాల్లో సమాన స్థాయిలో సంతకాలు సేకరించగలిగారు అని అంటే, లేదు కొన్ని నియోజకవర్గాల్లో 80,000, 90,000 సాధించి కొన్ని నియోజకవర్గాల్లో 20,000, 30,000 పరిమితం అయితే అయి ఉండొచ్చు. అలా అయినా సేకరించగలిగి ఉండాలి. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలో సహా 80,000-90,000 సంగతి పక్కకు పెట్టండి, కనీసం 40,000 సంతకాలు ఆ నియోజకవర్గంలో వాళ్ళు సేకరించగలిగారు అని చెప్పని రుజువు చేయమనండి. ఎందుకంటే ఇవాళ అవి కోటి సంతకాల అథెంటిసిటీ ముందు ఇవాళ మనకు ప్రశ్నార్థకం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నినాదం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాజకీయ విధానం పట్ల ఏకీభవిస్తూ కోటి మంది కనుక సంతకాలు చేసుంటే, ఆ సంతకాలు జెన్యూన్ అయ్యి ఉంటే, ఆ కోటి మందికి సంబంధించిన ఆధార్ నెంబర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు కూడా డిస్క్లోజ్ చేయాలి దాంట్లో. అలా డిస్క్లోజ్ చేయలేదు, ఏదో 10 మంది 10 రకాలుగా సంతకాలు పెట్టేసి, అంటే ఐడెంటిటీ రివీల్ కాకుండా సంతకం పెట్టడం అంటే ఏముంది, మన పూర్తి పేరు మన వివరం రాయవసరం లేదు కదా. మనం ఏదో ఇట్లా 2 గీతలు గీసేసి ఇది నా సంతకం అని చెప్పొచ్చు. అవి కోటి మందితో అంటే 10 మంది కూలిచైనా పెట్టేయచ్చు ఆ సంతకాలు. మనకు తెలుసు, రాష్ట్రంతో సంబంధం లేని హైదరాబాదులో ఇక్కడ సంతకాలు సేకరించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ఒక విధాన నిర్ణయం మీద తెలంగాణ పౌర సమాజం ఎందుకు మద్దతు తెలపాలో, ఎందుకు నిరసన తెలపాలో, ఇక్కడ వీళ్ళు మద్దతు తెలిపితే అక్కడ వనుగురే ప్రయోజనం ఏంటి, ఇక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే అక్కడ జరిగే నష్టం ఏంటనేది వైసీపీ పార్టీకే తెలియాలి. కానీ ఇక్కడ కూడా సంతకాల సేకరణ అయితే చేశారు. సరే, ఇక్కడ కూడా ఒకవేళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి సంతకాలు సేకరించారే అనుకుందాం. అవి నిజంగానే కోటి సంతకాలు అధీకృతంగా వాళ్ళు కనుక సేకరించగలుగున్నట్టయితే వాటి అథెంటిసిటీ మాత్రం పక్కాగా నిర్ధారణ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. అలా కాదు అనంటే ఇవాళ సాక్షాత్తు గవర్నర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగానే పరిగణించాలి. ఎందుకంటే ఫోర్జర్డ్ సంతకాలు చేయించడం, ఫేక్ ఎలిగేషన్లు చేయడం అనేది వైసీపీ పార్టీ కొత్త ఏం కాదు. ఒక కేసు రిఫరెన్స్ మాట్లాడుకుందాం మనం. 2024 ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లని తొలగించాలి, వాళ్ళు వలస కార్మికులుగా ఉన్నారనో, విద్యార్థులుగా వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నారనో, ఫ్యామిలీ ఇక్కడున్న వీళ్ళు ఉద్యోగ అవసరాల రీత్యా వేరే దగ్గర ఉపాధి పొందుతున్నారనో, రకరకాల కారణాల పేరిట చాలామంది ఓట్ల తొలగింపుకి వీళ్ళు పూనుకున్నారు. అదే సందర్భంలో అసలు లోకల్గా ఎటువంటి అనుబంధం లేని వాళ్ళని, ఫేక్ ఓటర్లను చాలామంది నమోదు చేయించారు. ఇలా నమోదు చేస్తున్నప్పుడు సహజంగానే మరి ప్రత్యర్థి పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఉంటుంది, వీళ్ళ వైపు నుంచి అధికారులకి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సార్, ఈ తొలగింపులన్నీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తొలగింపులు, వీళ్ళు ఇక్కడ నేటివ్ వాళ్ళే, వాళ్ళు కేవలం తెలుగుదేశం మద్దతుదారులనే లక్ష్యంతో ఒక టార్గెటెడ్గా ఈ ఓట్ల తొలగింపు జరుగుతుంది అని చెప్పని
చాలా నియోజకవర్గాల్లో అధికారుల దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన వాళ్ళకి ఊడిగం చేస్తున్న అధికారులు ఆ రోజున ఈ తెలుగుదేశంలో ఏమైనా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలా. అటువంటి పరిస్థితిలో పయ్యవల కేశవ్ గారు ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఇంత లోపభూయిష్టంగా ఈ ఓట్ల చేర్పులు తొలగింపులు జరగటం ఏంటి, దీని మీద విచారణ చేయండి అని చెప్పని విచారిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చి ఇక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళ ముందున్న డేటాని బేస్ చేసుకొని విచారణ చేసి అక్కడ ఈఆర్ఓగా ఉన్న భాస్కర్ రెడ్డి అని చెప్పని అనంతపూర్ జెడ్పీసీఈఓ అతను సస్పెండ్ చేశారు. అంతకంటే ముందు పనిచేసిన ఈఆర్ఓ లేడీ ఆఫీసరు ఆమె బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్లో ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. ఆమెను కూడా సస్పెండ్ చేశారు. అంటే ఒక నియోజకవర్గంలో ఈ విధమైన తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు అని చెప్పని ఇద్దరు గ్రూప్ 1 అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తర్వాత పర్చూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు కూడా వీటి మీద ఆయన పదే పదే ఫిర్యాదులు చేస్తున్న అధికార వ్యవస్థ పరిగణలోకి తీసుకోపోవడంతో స్వయంగా ఆయనే తన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ని కేసు రెఫరెన్స్లతోటి హైకోర్టు దృష్టికి తీసుకొస్తూ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు ఆయన. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పని దాంతో హైకోర్టు అక్కడ అంటే వాళ్ళ ముందుంచిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా అక్కడ విచారణ చేయమని చెప్పని ఆదేశించితే మామూలుగా అయితే ఏంటంటే ఇప్పుడు ఓట్ల తొలగింపుకి ఇప్పుడు మీ గ్రామంలో మీరే ఫిర్యాదు చేశారు, పలానా ఈ 5 వ్యక్తులు ఈ గ్రామంలో ఉండటం లేదు, పలానా ఈ వ్యక్తి ఈ గ్రామంతో సంబంధం లేదు, అతనికి ఇక్కడ ఇల్లు వాకిల్ లేదు, ఇతను మా గ్రామస్తుడు కాదు, ఇతను ఓట్లు తొలగించండి అని చెప్పని అప్లికేషన్ పెట్టచ్చు. ఆ పెట్టే క్రమంలో ఏం చేయాలంటే ఒక వ్యక్తి 5 అప్లికేషన్స్ కంటే ఎక్కువ సబ్మిట్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి వందలాది అప్లికేషన్ సబ్మిట్ చేసిన రెఫరెన్స్లు ఉన్నాయి. తర్వాత కొందరు పేరిట అప్లికేషన్స్ ఉన్నాయి. బాబు నువ్వు అప్లికేషన్ పెట్టావంటే నాకు సంబంధం లేదు సార్, నేను పెట్టలేదు, నాకు తెలీదు అంటే వేరే వ్యక్తుల పేరిట ఆ వేరే వ్యక్తుల సంతకాలు వీళ్ళే పెట్టి వాళ్ళ ఆధార్ నెంబర్లో వాళ్ళ మొబైల్ నెంబర్లు వేసేసి వీళ్ళు అప్లికేషన్లు పెట్టారు. ఇట్లా ఈ విచారణ చేసిన తర్వాత ప్రాపర్గా దాన్ని పరిశీలించుకోకుండా అక్కడ తొలగింపులు చేర్పులకి పాల్పడ్డ నేపథ్యంలో 2 తహసీల్దార్లు, 1 సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు అక్కడ. వీళ్ళకి తోడు అదనంగా బిఎల్ఓలు. అంటే ఏంటి, ఫేక్ సంతకాలు, ఎవరో ఐడెంటిటీ యూజ్ చేసి వీళ్ళు సంతకాలు పెట్టిన పర్యవసానం. అంటే స్వతహాగా వీళ్ళకి దొంగ సంతకాలు వ్యక్తుల ఐడెంటిటీలు కాజేసి వాళ్ళ పేరిట వీళ్ళు అప్లికేషన్ పెట్టడం అనేది వీళ్ళకి అలవాటైన ప్రక్రియ. దాని పర్యవసానం వీళ్ళకి మద్దతుగా నిలబడ్డ అధికారులు బలిపశువులుగా మారారు. అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. రైతుల పేరిట ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదులు పంపించారు. పర్యావరణవేత్తల పేరిట ఎన్జిటిలో రైతులు అంటే అమరావతికి వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేయించారు. అంటే ఎప్పుడు ఎక్కడ వీళ్ళు ఓన్ ఐడెంటిటీ వాడరు, ఫేక్ ఐడెంటిటీలతోటి ఎవడో ఒక పనికిమాలని తీసుకొచ్చి వాడొక సోషల్ యాక్టివిస్ట్గా పోర్ట్రేట్ చేస్తారు. అసలు సామాజిక స్పృహ కానీ సామాజిక బాధ్యత కానీ అసలు ఫీల్ కానీ ఎవరో ఒక చదువుకున్న వ్యక్తిని తీసుకొని వచ్చి అసలు అతనంతటి గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి లేడు అని చెప్పని అతనితో మాట్లాడిపిస్తారు. అంటే వీళ్ళ రాజకీయ అవసరాల రీత్యా ఏ స్థాయికైనా వీళ్ళు దిగజారిన నేపథ్యం కళ్ళ ముందు ఉంది. అటువంటి పరిస్థితిలో ఇవాళ అదే ఫేక్ సంతకాల బ్యాచ్ 1 కోటి సంతకాలు సేకరించాము అని చెప్పని చెప్తుంటే నాకు తెలిసి అందులో 1,00,000 సంతకాలు జెన్యూన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 నెలలు కూడా కావట్లా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా ఏ గ్రామంలో అయినా సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అయినా ఇవాళ ఎన్డీఏ కూటమి పాలనా హయాంలో అయినా సరే, ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీతోటి ఘర్షణపూరిత వాతావరణాన్ని వాళ్ళు కోరుకోరు. కారణం ఏంటంటే మెజారిటీ ప్రజలు
వెల్ఫేర్ స్కీమ్స్ పరంగానో ఏదో ఒక అవసరం రీత్యా అధికారంలో ఉన్న వాళ్ళతోటి చేరువుగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళతోటి తమ పనులు చేయించుకోవాలని కోరుకుంటారు. ఓడగొట్టిన నాగల్ లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పార్టీతోటి అంటగాగాలని చెప్పని ఎవరు కోరుకోరు. అసెంబ్లీకే వెళ్ళరు వీళ్ళు. సమాజం పట్ల స్పందించరు, బాధ్యత లేదు. ఒక గిరిగీసుకొని ఆ గిరిగీసుకున్న ప్రపంచంలోనే వాళ్ళు వాళ్ళ కోటరీతోటి మాత్రం చలామణయ్యే ఇటువంటి వాళ్ళని నమ్ముకొని ఇవాళ తమ ఐడెంటిటీ రివీల్ చేసుకొని ఇవాళ అధికార పార్టీకి మనం ఎందుకు టార్గెట్ కావాలి అన్న ఆలోచన సామాన్య ప్రజానీకానికి ఉంటుంది. అటువంటి ఇప్పుడు సామాన్య ప్రజానీకం వీళ్ళకి అనుకూలంగా సంతకం చేయదు. కారణం ఏంటంటే అసలు కాంట్రడిక్షన్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఇవాళ పీపీపీ విధానాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు. వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ కోర్టుకెళ్ళ సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నారు. రేపు కోర్టుకు వెళ్తామని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మేము నిర్మాణం చేస్తామని చెప్పని బాహాటంగా ఒక పాలసీ తీసుకొని దాంట్లో 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటే 50% మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా కేటాయిస్తామని చెప్పని వాళ్ళు తీసుకున్న పాలసీ అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే కాలేజీని నేను ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేస్తున్నానని చెప్పి అందులో అంటే ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేసే కాలేజీల్లో 50% సీట్లు మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా కేటాయింపులు చేసిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. 2023 జూలై 19వ తారీఖు రోజు జియో నెంబర్ 107 అండ్ 108 అతని హయాంలోనే రిలీజ్ అయినాయి. వాటికి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఈరోజు దాకా భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఏ సంస్థలో కూడా మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా ప్రవేశపెట్టిన నేపథ్యమే లేదు. అటువంటి ఆలోచన చేసి జీవో ఇచ్చి దాన్ని ఒక పాలసీగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 50% మేనేజ్మెంట్ కోటాను ఆక్షేపిస్తున్నాడు. మేనేజ్మెంట్ కోటా కేటాయించడాన్ని ఆక్షేపిస్తున్నాడు. ఈ డబుల్ స్టాండర్డ్నెస్ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ప్రభుత్వ రంగంలో నువ్వు తీసుకొచ్చిన పాలసీయే కదా, ఇవాళ ప్రభుత్వం ద్వారా పెట్టుబడి పెట్టి అందులో 50% సీట్లు అమ్ముకోవాలని నువ్వు ప్రయత్నం చేశావు. వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ తోటి పెట్టుబడి పెట్టించి వాళ్ళకి 50% సీట్లు కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం కావట్లేదు. నువ్వు అమలు చేయాలనుకున్న పాలసీ ఇప్పుడు కూడా అమలు జరుగుతూ ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపాదించిన దాంట్లో 15% నేషనల్ పూల్ ఉండేది. ఇవాళ నేషనల్ పూల్ లేదు. మొత్తం ఉన్న సీట్లన్నీ కూడా స్టేట్ పూలే. 50% కన్వీనర్ కోట, 50% మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోట. అంటే అదనపు సీట్లు రాష్ట్ర యువతకు దక్కుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గానికి 57,000 సంతకాలు నేను సేకరించుకొచ్చాను, సంతకాలు చేయించాను అని చెప్పని మీడియా ముందు ఆర్భాట ప్రచారం చేసుకుంటే సరికాదు. నిజంగానే మీకు 57,143 చొప్పున సంతకాలు చేసి ఉంటే మీరు చిత్తశుద్ధితో అంకిత భావంతో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పిలిపించాడు కాబట్టి అని చెప్పని ఆయా నియోజకవర్గాల్లో అక్కడ స్థానిక నాయకులు ఇప్పుడు నియోజకవర్గానికి 57,142 సంతకాలు సేకరించాలనేది ఒక టార్గెట్ పెట్టారు కదా. ఏం చేస్తారు? ఆ స్థానిక ఇన్ఛార్జో మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేని ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? అరే బాబు మీ ఊరి నుంచి 1000 సంతకాలు తీసుకురావాలంటారు. వాడు ఆ ఊర్లో ఉన్న స్థానిక నాయకుడు జనాల్లోకి వెళ్తే 100 సంతకాలు కూడా రావు. 4 పిల్లల్ని పిలిచారా ఈ సంతకాలు పెట్టండి రా అని చెప్తారు. ఆ పూట వాళ్ళకి ఏదో తృణోపనవో ఇస్తారు. వాళ్ళు ఆ సంతకాలు గీకేసి వెళ్తారు. ఈవెన్ ట్రాఫిక్లో కూడా నిలబడి మీరు సంతకాలు పెడితే కానీ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయం అనేది విజయనగరంలో కూడా చూసాం కదా సార్ మనం. అదే చెప్తున్నా, ఇవాళ ప్రజలు ఎందుకు ముందుకు వెళ్ళనివ్వము అంటుంటే మేము వెళ్తామంటేనే కదా వీళ్ళు ముందుకు వెళ్ళనివ్వని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అక్కడ స్థానికంగా ఉండే ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు ఉండి అతని ఆబ్లిగేషన్ని నిర్మోహాటంగా తిరస్కరించడానికి పరిస్థితిలో కొద్దిమంది సంతకాలు పెట్టవచ్చు. వాళ్ళ పార్టీకి గట్టిగా లాయల్గా ఉండి ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల్లో మేము రాజీ పడవ అనుకునే వాళ్ళు కొద్దిమంది సంతకాలు పెట్టవచ్చు. కానీ ఈ కోటి సంతకాలు అనేది 100కి 100 పాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ రికార్డు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గవర్నర్ సమక్షంలోకి రాబోతూ ఉన్నారు. కాబట్టి
ఇటువంటి ఫేక్ సమాచారాన్ని తీసుకొచ్చి గవర్నర్ గారి ఇంటెగ్రిటీని దెబ్బతీసే ప్రయత్నం, లోక్ భవన్ శాంటిటీని దెబ్బతీసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుతూ ఉన్నప్పుడు నా ఉద్దేశం అయితే ఆ సంతకాల అథెంటిసిటీ కనుక వెరిఫై చేసుకునే ప్రొవిజన్ కనుక ఆ సంతకాలకు లేకుంటే ఆ రికార్డుని లోక్ భవన్ గేటు దాటి లోపలికి కూడా అడుగు పెట్టనీయకూడదు. ఆ రికార్డుని కానీ ఆ రికార్డు క్యారీ చేస్తున్న నాయకులను కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు ఫేక్ సమాచారంతో లోక్ భవన్ శాంటిటీని దెబ్బతీసే ప్రయత్నానికి పాల్పడతావా? నిజంగానే సంతకాలు సేకరించుంటే వాళ్ళ ఆధారు వాళ్ళ మొబైల్ నెంబర్లు డిస్క్లోజ్ చేయలేకపోయావనంటే ఫేక్ సంతకాలే. నీ ఫేక్ సంతకాల కోసం లోక్ భవన్ ఎదురు చూస్తా నిలబడలా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.